ఐపీఎల్ 2026లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌కు తెరపడింది. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఈ హై వోల్టేజ్ ఫైట్‌లో చివరికి గుజరాత్ విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ముల్లన్పూర్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ టాప్ ఆర్డర్ పూర్తిగా నిరాశపరిచింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టడంతో అభిమానులు షాక్ అయ్యారు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు వైభవ్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. గుజరాత్ బౌలర్లపై ఎలాంటి భయం లేకుండా దూకుడుగా ఆడుతూ బౌండరీలు, భారీ సిక్సర్లతో స్టేడియాన్ని షేక్ చేశాడు. అతని విధ్వంసకరమైన బ్యాటింగ్తో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ ముందుంచింది. 215 పరుగుల టార్గెట్ అంటే సాధారణంగా ఒత్తిడి ఉంటుంది. కానీ గుజరాత్ టైటాన్స్ మాత్రం ఎక్కడా టెన్షన్ పడలేదు. ఓ ఛాంపియన్ టీంలా కూల్‌గా మ్యాచ్‌ను కంట్రోల్ చేస్తూ చేజింగ్ ప్రారంభించింది. ఈ సీజన్ మొత్తం ఫామ్ కోసం ఇబ్బంది పడ్డ కెప్టెన్ శుభ్మన్ గిల్ అసలు టైంకి అసలైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 53 బంతుల్లోనే 104 పరుగులు చేసి మ్యాచ్‌ను ఒంటి చేత్తో మలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. ఒక్కో షాట్‌తో ఆర్ఆర్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని గిల్ పూర్తిగా ధ్వంసం చేశాడు. మరో ఎండ్‌లో సాయి సుదర్శన్ కూడా అద్భుతంగా ఆడుతూ 58 పరుగులు చేశాడు. అయితే మునుపటి మ్యాచ్ లాగే ఈసారి కూడా సెటిల్ అయిన తర్వాత తన వికెట్‌ను తానే ఇచ్చేసుకున్నాడు. ఈ విజయంతో ఒక విషయం మాత్రం క్లియర్ అయింది. గతంలో హార్దిక్ పాండ్యా తీసుకెళ్లిన గుజరాత్ కాదిది. ఈసారి గుజరాత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లింది అసలైన కెప్టెన్ శుభ్మన్ గిల్. ఇప్పుడు అందరి చూపు ఆదివారం జరగబోయే మహా ఫైనల్‌పై ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఎవరు గెలుస్తారు? ఎవరు ఐపీఎల్ 2026 ట్రోఫీని ఎత్తుకుంటారు? కోహ్లీ కల నెరవేరుతుందా? లేక గిల్ మరోసారి చరిత్ర సృష్టిస్తాడా? ఫైనల్ ఫైట్ కోసం మీరు ఎంత ఎక్సైట్‌గా ఉన్నారో కామెంట్‌లో చెప్పండి.